అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజువారీగా ఏ పని చేయాలన్నా ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాము. శుభం జరుగుతుందా? ఏది జరిగితే శుభం జరుగుతుంది? ఏది చేస్తే అశుభం జరుగుతుంది? అనేది చాలా చాలా డౌట్స్ ఉంటాయి, కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. కొన్ని పనులకి శుభం జరిగేలా కూడా కొన్ని ఆలోచనలు, కొన్ని వేస్ కూడా ఉంటాయి. ఈ దారిలో వెళ్ళాలి, ఇలా చేస్తే ఇలా మంచి జరుగుతుంది అని. సో రోజువారీ చేసే పనుల్లో కూడా శుభం, అశుభం లాంటివి కూడా చాలా ఉంటాయి. సో ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడదాం ఇవాళ. సో మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. గురుగారు, రోజువారీగా పూజలు చేయడం అనేది ఆనవాయితీ. ఎందుకంటే కొంతమంది కుదిరితే చేస్తారు, లేదంటే లేదు. కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే రోజు పూజలో అట్లీస్ట్ ఒక దీపం పెడితే కూడా దీపారాధన చేసినట్టు, పూజ చేసినట్టయితే ఉంటుంది. ఇవాళ రేపు కొంతమంది కుదిరినా కుదిరిపోయినా అయితే చేయాలి అన్నట్టుగా అయితే నమ్మకంతో అయితే చేస్తున్నారు. అలాంటి సమయంలో ఆడవాళ్ళు తలస్నానం కంపల్సరీ చేసి పూజ చేయాలంటారా? లేదు నార్మల్గా కూడా అంటే పూజలో కూర్చోవడం అనేది తలస్నానాలతో కూడిన పనులు కాబట్టి తలస్నానం కంపల్సరీగా చేస్తారు. కానీ రోజువారీగా పూజలు చేసేవాళ్ళు రోజు స్నానం కంపల్సరీ చేయాలా? అంటే ఈ తలంటు అనేది ప్రతిరోజు తప్పనిసరిగా చేయాలి అనేది అయితే కనుక ఎక్కడ లేదు. కేవలం మనం ఏమంటాం, స్నానం చేయటం అనేది అనివార్యం. సో ఈ స్నానం చేయకుండా పూజ అనేది ఏదో నా మంచి బట్టలే కదా, స్నానం చేయకపోతే ఏమవుతుంది, ఇది ఎలాగో ఉతికిన బట్టలే కదా అనుకుని ఆ రకంగా కూడా ఒక్కోసారి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే మనకి 3 రకాలైన శుద్ధి అనేది అవసరం. అంటే ఏదైనా సరే ఒక పూజ చేసేప్పుడు శారీరక శుద్ధి, తర్వాత మన యొక్క భూత శుద్ధి, తర్వాత వచ్చేప్పటికి ఆసన శుద్ధి అనేది. అంటే ఏంటి అంటే శారీరక శుద్ధి అంటే మనం ఉండే ఏదైనా సరే ఆ పవిత్రత, అంటే స్నానం చేయటము, తర్వాత ఆడవాళ్ళు అయితే కనుక బొట్టెట్టుకోవటం, మగవాళ్ళు కూడా మరి నుదుటిన బొట్టెట్టుకోవటం, ఇలా ఏవైతే మనం శారీరకంగా మనం పవిత్రం అవటం అనేది. అందుకని ఆ రకంగా శుద్ధి అవటం అనేది ఒకటి. తర్వాత భూత శుద్ధి అంటే కనుక మనం కూర్చునే ప్రదేశం అంతా కూడా అది శుభ్రం చేసుకోవటం, అంటే ఊడ్చి తర్వాత మనం ఏం చేస్తున్నాం, అవసరం ఉంటే అవకాశం ఉన్న వాళ్ళు అక్కడ ఒక తడిగుడ్డ పెట్టడం అనేది ఉంటుంది. అది భూత శుద్ధి అంటాం. తర్వాత ఆసన శుద్ధి అంటే కనుక మనం కూర్చుని ఏదైతే ఆసనం ఉంటుందో ఆ పీట అవ్వచ్చు, లేదా చాప అవ్వచ్చు, దర్భ చాప, ఇలా ఏవైతే ఉంటాయో వాటిని కూడా కొంతవరకు మనం శుచిగా ఉంచుకోవటం అనేది ఉంటుంది. అందుకే ఏదైనా సరే ఇవన్నీ కూడా శుద్ధిగా ఉండాలని అపవిత్రం పవిత్రంతో సర్వోవస్థ గతోపివా యస్మరేత్ పటే నిత్యం అని చెప్పి పుండరీకాక్ష అని ఇవన్నీ చెప్పి మనం వాటన్నిటినీ కూడా శుద్ధి చేయడం అనేది ఉంటుంది. కనుక ఈ రకంగా మనకి ఏదైనప్పటికీ కూడా ఈ 3 రకాల శుద్ధులు కూడా మనం చేసే షోడోపచార పూజల్లో అవన్నీ కూడా రావటం అనేది జరుగుతుంది. కనుక ఆ విధంగా చేయటం అనేది ఒకటైతే కనుక ఏదైనా సరే ఇప్పుడు తలంటు స్నానం అనేది కొన్ని ప్రత్యేక పూజలకి తప్ప ప్రతిరోజు కూడా తల స్నానం చేయవలసిన అవసరం అయితే లేదు. స్నానం చేయటం వరకే మనకి ప్రధానం. ఇక తర్వాత మామూలుగా ఏదైనా సరే ఉపవాసాలు ఉండాలా, ఇలాంటివి కూడా పెద్ద పాటించవలసిన అవసరం లేదు. మీకు 5 నిమిషాలు కుదిరింది, 10 నిమిషాలు కుదిరింది, ఎంతసేపు కుదిరింది అనేది అంతసేపు కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక భావంతో, ఏదో అడావిడితనంతో కాకుండా చక్కగా ఉన్న ప్రశాంతంగా ఒక 4 నిమిషాలు 3 నిమిషాలు మీకు ఎంత తీరిక దేవుడు ఇవ్వగలిగితే అంత తీరికని మీరు ఉపయోగించుకోవటం అనేది అది మనకి ముఖ్యం తప్ప మరీ తలస్నానం చేయాల్సినంత అవసరం అయితే ఏమీ లేవు. గురుగారు, ఉపవాసాలు అనేసరికి మనం శివరాత్రికి ఉపవాసం ఉంటాం. మామూలుగా ఇవాళ రేపు ఏంటంటే ఎవరి నమ్మకం వాళ్ళది. సోమవారం ఉపవాసం ఉంటారు, శనివారాలు ఉంటారు, ఏకాదశులు ఉంటారు, ఇలాంటి ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో కూడా ఉపవాసాలు ఉంటారు. అసలు నిజానికి ఉపవాసాలు అనేది దేనికి సంకేతం? అసలు ఎందుకు ఉంటున్నారు? ఏదైనా మనకి రాజ్యాంగంలో కానీ ఏదైనా ఎక్కడైనా ఉందా అంటే ఉపవాసం ఉంటేనే ఇలా మంచి జరుగుతుంది అని, లేదంటే మనకి మనం ఏదైనా నమ్మకంతో ఉపవాసంతో ఉంటేనే మంచి జరుగుతుందని మనకి మనం ఒక మనసుకి అనుకున్నదేనా, లేదంటే ఏదైనా ఉందా నిజంగానే? రైట్. అంటే ఉపవాసాలు ఉండాలి అనేది అన్ని పురాణాల్లో స్పష్టంగా రాసి ఉన్నది. సో ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు కార్తీక పురాణంకి వచ్చేప్పటికి దాని యొక్క విశిష్టతలోనే ఖచ్చితంగా ఉపవాసం అనేది ఉంటుంది. అంటే అక్కడ దానం, దీపం, ఉపవాసం అనేది కార్తీక మాస విధులుగా చెప్పడం అనేది. అంటే కార్తీక మాసంలో మనం ప్రతిరోజు దీపం పెట్టడం అనేది తప్పనిసరి, అది దీపం. తర్వాత దానం, ఏదో ఒక దానం అనేది కార్తీక మాసంలో తప్పకుండా చేయాలి. తర్వాత ఉపవాసం కూడా చేతనైనంత వరకు కూడా ప్రతిరోజు ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ ఉపవాసాలు ఉండటం అనేది మళ్ళీ వాటిలో కూడా అనేక రకాలైన పద్ధతులు ఉంటారు. కొంతమంది కటిక ఉపవాసం ఉంటారు, అంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏం తినకుండా
ఏవైనా సరే పళ్ళు పలహారం అలాంటివి ఏవో తీసుకుంటారే తప్ప అసలు పూర్తిగా కూడా సంపూర్ణంగా ఉపవాసం ఉండే వాళ్ళు కూడా ఉన్నారు శక్తివంతులు. అలా కాకుండా ఎక్కువ మంది అయితే కనుక ఏకభోక్తం, అంటే పొద్దున్న తింటే రాత్రి తినరు, రాత్రి తింటే పొద్దున్న తినరు. ఇలా ఏదైనా సరే ఒక పూట మాత్రమే ఆహారాన్ని స్వీకరించే వాటిని ఏకభోక్తం అంటాం. సో అలా రకరకాలైన పద్ధతుల్లో ఉపవాసం ఉండటం అనేది ఉంటుంది. అయితే ఉపవాసం ఉండే విధానం అయితే కనుక ఖచ్చితంగా మనకి అన్ని పురాణాల్లో, అన్ని పురాణ కథల్లో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు పాటించే ఈ నోములు వ్రతాలు అన్నిటిలో కూడా ఉపవాసం అనేది ఉంటుంది. తర్వాత సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు కూడా ఆ రోజు రాత్రి, అంటే ఉదయం మనం పూజ చేసుకుంటే ఆ రోజు రాత్రి ఉపవాసం ఉండాలనేది కూడా ఉంటుంది. సో ఉపవాసం అనేది మనకి అన్ని గ్రంథాల్లో కూడా ప్రస్ఫుటంగానే కనిపించడం అనేది అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఉపవాసం దాని యొక్క విధానం అనే దానికి ఆలోచించినప్పుడు ఆ ఉపవాసాన్ని మీరు ఏ రకంగా చేస్తున్నారనేది ముఖ్యం. అంటే సగటున మీరు ఇన్ని క్యాలరీస్ ఆహారం తీసుకున్నాం, అంటే భోజనం తీసుకున్నాం, పప్పు వేసుకుని, నెయ్యి వేసుకుని, పులుసు వేసుకుని, ఇంకో రకంగా మీరు దాన్ని వదిలేసి ఉపవాసం పేరుతో అన్నే క్యాలరీస్గా మీరు ఏదైనా సరే ఒక ఇడ్లీ తీసుకుంటారు, పెసరట్టు తీసుకుంటారు, మినపట్టు తీసుకుంటారా అంటే ఇక్కడ మీకు త్యాగం చేసింది ఏముంది, ఉపవాసం చేసింది ఏముంది? అంటే భగవంతుడు ఎప్పుడు కూడా మనకి ఈ త్యాగానికి, అంటే మీకు మన అందరికీ కూడా మనం దేనికోసం బతుకుతున్నాం, సంపాదన పక్కన పెడితే ప్రతి ఒక్కరం కూడా మన కడుపును పోషించుకోవటం బతుకుతున్నాం. ఈ కడుపు పోషించుకోవటం విధానంలో కనీసం ఒక్కరోజు మనం దాన్ని వదిలేయకుండా ఉండలేం. కానీ ఆ ఒక్కరోజు నువ్వు భగవంతుడి కోసం త్యాగం చేయటం అనేది ఈ ఉపవాసం. కనుక నువ్వు ఏం చేస్తావు భగవంతుడి కోసం? నీ నుంచి ఏ త్యాగం ఉంది? నీకు అమిత ఇష్టమైనది భోజనం. ఆ భోజనాన్ని ఒక్కరోజు నువ్వు మానలేవా భగవంతుడి కోసం అని చెప్పి మన పెద్దవాళ్ళు ఆ రకంగా ఈ ఉపవాస సంప్రదాయాన్ని తీసుకురావటం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఉపవాసం సంప్రదాయం అనేది వాళ్ళు తీసుకొచ్చినప్పటికీ కూడా మన హిందూ ధర్మంలో పాటించే ఆచారాలన్నింటిలో కూడా మళ్ళీ మనకి సైన్స్ కోణంలో కూడా తర్వాత ఈ పరిశోధకులు ఎంతో కొంత వాటి గురించి మనకి తెలియజేయటం అనేది ఉంటుంది. అలాగే మనం వారం రోజులు కూడా మన యొక్క అరుగుదల శక్తికి ఏదైతే ఒక యంత్రం ఉంటుంది అనుకుందాం, మనందరం వారం రోజులు పనిచేయం కదా, ఏదో ఒక రోజు సెలవు తీసుకుంటాం కదా. అలాగే ఆ రకంగా మనం ఇది నిరంతరం మనకి జీర్ణం అవటం కోసం లోపల ఆ పార్ట్లన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. వాటన్నిటి మీద ఒత్తిడి తగ్గడం కోసం ఇది మనకి వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే కనుక ఆరోగ్యం కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. కనుక ఉపవాసం ఉండటం అనేది అనివార్యం. ఎవరి శక్తిని కొద్దీ వాళ్ళు ఉండటం అనేది మంచిది. అయితే ఊరికే ఉపవాసం ఉండండి అంటే ఎవరు వినరు కదా. అందుకని సుబ్రహ్మణ్యుడికి ఉంటే నీకు ఈ రకంగా మంచి జరుగుతుంది, ఆంజనేయుడికి ఉంటే ఈ రకంగా మంచి జరుగుతుంది, లక్ష్మీదేవికి ఉంటే ఈ రకంగా మంచి జరుగుతుంది. అట్లా ఆ మంచిని ఇటు సైన్స్ని రెండింటిని కూడా, అంటే నమ్మకం ఏదైతే విజ్ఞానం, ఈ రెండింటిని మేళవింపు చేసుకుంటూ మనం మన హిందూ ధర్మాన్ని లిఖించుకోవటం అనేది జరిగింది. కనుక ఆ రకంగా ఉపవాసం అయితే కనుక తప్పనిసరిగా అందరూ కూడా పాటించవలసిన నియమాల్లో అదొకటి. ఇప్పుడు చాలామంది మరి ఏదైనా సరే ఇష్టం వచ్చినట్టుగా ఓబకాయాలు ఇవన్నీ వస్తున్నాయని అందరూ కూడా ఇప్పుడు ఎంతో కొంత డైట్ అంటున్నారు ఇప్పుడు. సో మితాహారం జోలికి ఇప్పుడే వస్తున్నారు వాళ్ళు. అది ఒక రకమైన ఫాస్టింగ్ కదా, అంతేగా సైంటిఫిక్ గా కూడా ఫాస్టింగ్ చాలా మంచిదని చెప్తారు కదా. అందుకని అది మరి అందుకని మనం ఏదైనప్పటికీ కూడా ఒక ప్రసిద్ధ సినిమా నటుడు ఆయన యొక్క సుభాషితాల్లో ఒక మాట అంటాడు, అది ఎప్పుడు నాకు గుర్తుంటుంది. ఎక్కువ తినేవాడు తక్కువ రోజులు బతుకుతాడట, తక్కువ తినేవాడు ఎల్లకాలం జీవిస్తాడట. ఎక్కువ తింటే విషయం అంటారు. అంతేగా, అందుకని రోగాలు ఎక్కువ వచ్చేస్తాయి. అందుకని ఎక్కువగా ఎవరు తింటారో వాళ్ళు తక్కువ ఏళ్ళు బతుకుతారు, తక్కువగా ఎవరైతే తింటారో వాళ్ళు ఎక్కువ ఏళ్ళు బతుకుతారు. కనుక ఆయుష్ ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక సాధ్యమంత వరకు కూడా మితాహారం తీసుకోవాలి. అలా అప్పుడప్పుడు ఈ రకంగా ఉపవాసాలు ఉండటం కూడా శ్రేయస్కరమే. సో చూసారు కదా, రోజువారీగా చేసే శుభాలు అశుభాల గురించి. మంచి జరిగిన మంచి చేసే దాంట్లో కూడా ఎన్నో తీరులు ఉంటాయి. సో ఈరోజు రోజువారీగా చేసే పనుల్లో మంచి ఏది, చెడు ఏది, ఏ రోజు ఎలా చేయాలనేది చాలా చక్కగా చెప్పారు కేసీఆర్ గారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.